వరంగల్ జిల్లాలో కార్తీక పౌర్ణమి పండుగను పురస్కరించుకొని 1000 స్తంభాల దేవాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుండి కుటుంబ సమేతంగా దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ సందర్భంగా 1000 స్తంభాల దేవాలయంలో వచ్చే భక్తులు ముఖ్యంగా ప్రమిదలు, ఒత్తులు, నూనెలు ఉచితంగా అందించడానికైతే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నామంటున్న దేవాలయ ప్రధాన అర్చకులు గంగా ఉపేంద్రతో శర్మతో మా ప్రతినిధి సల్మాన్ ఫేస్ టు ఫేస్. కార్తీక పౌర్ణమి సందర్భంగా వివిధ దేవాలయాలైతే ఆ భక్తులు భక్తి శ్రద్ధలతోటి ఆ ఉదయం నుంచి అయితే ఆలయాలను దర్శించుకుంటున్నారు. ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆ కుటుంబ సమేతంగా పుణ్యస్నానాలు చేసి ఈ యొక్క ఆలయాల్లో మాత్రం పూజలు చేస్తున్నారు. కుటుంబం అందరూ అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అందరూ మంచిగా ఉండాలి, ప్రత్యేకంగా రైతుల కోసం అయితే ప్రత్యేక పూజలు చేస్తున్నారని అయితే భక్తులైతే చెప్తున్నారు. మనం 1000 స్తంభాల దేవాలయంలో ఉన్నాం. 1000 స్తంభాల దేవాలయంలో ఉదయం నుంచి అయితే భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి మొక్కులు అయితే చెల్లించుకుంటున్నారు. 1000 స్తంభాల దేవాలయానికి అయితే ఒక ప్రత్యేకత ఉంది. ఈ యొక్క శివనామ స్మరణతో అయితే భక్తులైతే పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. సుమారు ఇప్పటి వరకు అయితే 10,000 మంది అయితే దర్శనం చేసుకున్నారని ఇక్కడ ప్రధాన అర్చకులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఈ యొక్క 1000 స్తంభాల దేవాలయంలో ఈ యొక్క విశిష్టత కోసం అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా ఈ యొక్క భక్తులు కూడా భక్తి శ్రద్ధలతోటి ఉదయం నుంచి ఈ యొక్క పాలాభిషేకాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ గారు ఉన్నారు. తనతోటి మరిన్ని విషయాలు మాట్లాడి అడిగి తెలుసుకుందాం. అయితే ఈ యొక్క కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ యొక్క భక్తులైతే పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీనికి సంబంధించిన ఆలయ విశిష్టత కోసం అయ్యగారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అయ్యగారు. చారిత్రక రుద్రేశ్వర స్వామి 1000 స్తంభాల దేవాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు మహావైభవంగా నిర్వర్తించుకుంటున్నాము. మహాశివరాత్రి పర్వదినానికి ఏ విధమైన ప్రాముఖ్యత ఉంటుందో అదేవిధంగా కార్తీక పౌర్ణమానికి కూడా అదే విధమైనటువంటి ప్రాముఖ్యత ఉంటుంది. దానికి అనుగుణంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యం లోపల చారిత్రక 1000 స్తంభాల దేవాలయం లోపల అంగరంగ వైభవంగా భక్తుల కోలాహల మధ్య స్వామివారికి మహాగణపతి పూజ, ఉత్తిష్ట గణపతి పూజ, రుద్రేశ్వర స్వామికి సామూహిక రుద్రాభిషేకాలు నిర్వర్తిస్తున్నాము. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా రుద్రాభిషేకాలు నిర్వర్తించడం జరుగుతుంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారి అదేవిధంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేంద్ర రెడ్డి గారి సూచనలతో సాయంకాల సమయంలో లక్ష దీపోత్సవ కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతుంది. ప్రతి మహిళా భక్తురాలు కూడా ఉచితంగా దేవాదాయ శాఖ పక్షాన ప్రమిదలు, ఒత్తులు, అదేవిధంగా నువ్వుల నూనె కూడా అందించడం జరుగుతుంది. భక్తులు కూడా తండోపతండాలుగా తరలి వస్తున్నారో, శివపూజ నిర్వర్తించుకుంటున్నారో, నమ్మక చమకాదులతో అర్చకులు ఈశ్వర ఎవరైతే ఈశ్వరుని అర్చిస్తారో ఆ విధంగా స్వామివారిని దర్శించుకొని అర్చించడం వలన, అభిషేకం చేసుకోవడం వల్ల ఐశ్వర్యం లభిస్తుందని చెప్పేసి మన కార్తీక పురాణం తెలియజేస్తున్నది. భక్తులందరూ కూడా దేవతా వృక్షాల కింద దీపాలు వెలిగించుకోవడం, ద్వీపం జ్యోతి పరం జ్యోతి అంటూ ఆ విధంగా భక్తులందరూ కూడా దేవాదాయ శాఖ పక్షాన అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ సాయంకాల సమయంలో లక్ష దీపోత్సవ కార్యక్రమం, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. పౌర్ణమి సందర్భంగా ఈ పౌర్ణమి సందర్భంగా అంటే ఎలాంటి వ్యత్యాసం ఉంది? భక్తుల గతంలో చూసుకున్నట్లయితే భక్తులు ఈసారి పెద్ద ఎత్తున ఇప్పటివరకు అయితే 10,000 మంది అయితే దర్శించుకున్నారని చెప్తున్నారు. అంటే ఇంకా పెరిగే అవకాశం ఏమైనా ఉందా? ప్రజల లోపల, భక్తుల లోపల కొంత పాపభీతి పెరిగి అదేవిధంగా భక్తిభావం కూడా పెరిగింది. పాపభీతి అయితే ఎంత పెరిగిందో భక్తిభావం కూడా అదేవిధంగా పెరిగింది. ఆ పరమేశ్వరుని దర్శించుకోవడం, అందులో కార్తీక మాసం శివకేశవుల భేదం లేనటువంటి మాసం లోపల శివుని దర్శించుకోవడం, స్వామివారికి ఆలయ అర్చకులు కూడా రుద్రాభిషేకం నిర్వర్తిస్తున్న సమయంలో వాళ్ళ పాపాలన్నీ తొలగిపోవాలని చెప్పేసి భక్తుల లోపల కూడా భక్తి చైతన్యం కలిగింది, ఆధ్యాత్మిక భావన పెరిగింది, ధార్మిక భావన పెరిగింది. దానికి అనుగుణంగా భక్తులు కూడా నిరంతరం చారిత్రక 1000 స్తంభాల దేవాలయంలోనికి పోటెత్తుతున్నారు. భక్తులు కూడా ఎందరో దేశ విదేశస్తులు కూడా ఈ స్వామివారిని దర్శించుకొని అభిషేకించుకోవడం జరిగింది. కాబట్టి దానికి అనుగుణంగా అన్ని ఏర్పాటు కూడా చేయడం అని చెప్పి తెలియజేస్తున్నాం. మనం చూసుకున్నట్లయితే గతంలో చూసుకున్నట్లయితే ఈసారి ఈ యొక్క కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులైతే ఇప్పటివరకు అయితే 10,000 మంది పూజలు చేసుకున్నారు. ప్రత్యేకంగా మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా పాపం ఎంత పెరిగిందో భక్తి కూడా అంతే పెరిగింది. గతంలో చూసుకున్నట్లయితే చాలామంది ఈ యొక్క
వారి యొక్క వ్యక్తిగత జీవితాలలో అనేక లోటుపాట్లు జరిగాయనేది ఎంత నిజమో ఖచ్చితంగా భక్తులు కూడా అలాంటి పాపాలను తొలగించుకోవడానికైతే భక్తులు భక్తి శ్రద్ధలతో అయితే ఈ యొక్క వేయి స్తంభాల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటున్నారు. సాయంకాలం కూడా ఈ యొక్క ప్రత్యేక దీపార్థన ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. భక్తులు కూడా ప్రతి ఒక్కరు దానికి సంబంధించి నూనె కానీ లేకుంటే దానికి సంబంధించిన ఈ యొక్క ఎవరైతే భక్తులు భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క పూజలు చేసుకునే అవకాశం ఉందో ఖచ్చితంగా వారందరికీ అనేక ఏర్పాట్లు చేసి వారికి కావాల్సిన వసతులు అయితే ఏర్పాటు చేసేందుకైతే దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేసిందని అయితే ఇక్కడ వేయి స్తంభాల దేవాలయం ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మధుకర్తో సాల్మన్, BRK న్యూస్, వరంగల్.